కార్తీక మాసం. ఇది హిందూ పంచాంగంలో అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసంలోని పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి లేదా శరత్ పౌర్ణమి లేదా కార్తీక పౌర్ణమి అని కూడా పిలువబడుతుంది. ఈరోజు భగవాన్ శివుడు మరియు విష్ణువుకి ప్రియమైన రోజు. ఈ పవిత్ర దినానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి కథలు పురాణాల్లో వర్ణించబడ్డాయి. వాటిలో ముఖ్యమైన కథలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి కథ. ఒకప్పుడు కైలాసం పర్వతం పైన పార్వతీదేవి తన భర్త పరమేశ్వరుని యొక్క సన్నిధిలో కూర్చున్నారు. అప్పుడు దేవతలు, మహర్షులు శివుని దగ్గరకు వచ్చారు. వారంతా పరమశివుని స్తుతిస్తూ వందనం చేశారు. కానీ ఏ ఒక్కరు కూడా పార్వతీదేవి వైపు చూడలేదు, ఎవరూ నమస్కరించలేదు. ఇది చూసినటువంటి పార్వతీదేవికి తీవ్ర మనస్తాపం కలిగి, ప్రభు, నేను నీ పక్కనే కూర్చున్నాను, నన్ను ఎవరూ గౌరవించడం లేదు. వారంతా కేవలం మిమ్మల్ని పూజిస్తున్నారు, మిమ్మల్నే గౌరవిస్తున్నారు. దీనికి కారణం ఏంటి అని పరమశివుడిని అడిగారు. ఇక పార్వతీదేవి యొక్క ప్రశ్నకు శివుడు చిరునవ్వుతో ఇలా అన్నారు, దేవి, వారు నన్ను మరియు నిన్ను వేరుగా చూడరు. ఇక అప్పుడే పార్వతీదేవికి కోరిక కలిగింది. నేను తమరి యొక్క దేహంలో సగభాగం పొందాలి అనుకుంటున్నాను, మీరేమంటారు అని అడగ్గా అందుకు పరమశివుడు ఈ విధంగా చెప్పాడు, నీకు నా శరీరంలో సగభాగం కావాలి అంటే ఒక వ్రతం చేయాలి, అది కేదారేశ్వర వ్రతం అని చెప్పారు. ఇక పార్వతీదేవుడు శివుడు ఆదేశాన్ని శిరసావహించారు. కార్తీక మాసంలో సంపూర్ణమైనటువంటి ఆత్మశుద్ధితో తపస్సును ప్రారంభించారు. ప్రతిరోజు తెల్లవారుజామున లేచి పవిత్రమైన నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించారు. ఆహారం వదిలేసి నీళ్లు మాత్రమే తాగుతూ ఏకాంతంగా శివుని పూజిస్తూ ఉపవాసం చేశారు. ఆ మాసంలో పగులు రాత్రి నిరంతరం ధ్యానంలో మునిగిపోయారు. ఇక కార్తీక పౌర్ణమి రోజు పార్వతీదేవి అత్యంత భక్తితో శివలింగానికి అభిషేకం చేసి హారతులు, పువ్వులు, బిల్వపత్రాలు సమర్పించారు. ఆ రోజు ఆకాశంలో పూర్ణచంద్రుడు అపూర్వ కాంతితో ప్రకాశిస్తున్నాడు. పార్వతీదేవి యొక్క గాఢమైన భక్తికి, తపస్సుకి సంతోషించినటువంటి పరమేశ్వరుడు వెంటనే ప్రత్యక్షమై, దేవి, నీ తపస్సుకు మెచ్చాను, నీ కోరిక తీరింది, ఇక నుండి నువ్వు నా శరీరంలో అర్ధాంగినివిగా నిలిచిపోతావు అనే గొప్ప వరాన్ని ఇచ్చారు. ఆ క్షణం నుండే శివుడు అర్ధనారీశ్వరి రూపంలో ప్రసిద్ధి చెందారు. సగం శివుడు, సగం పార్వతి. ఈరోజు పురుష ప్రకృతి ఏకత్వాన్ని, దంపతుల మధ్య సమన్వత్వాన్ని సూచిస్తుంది. కేదారేశ్వర వ్రతం చేసిన పార్వతీదేవికి ఈ వ్రతం చేసే స్త్రీలకు సకల సౌభాగ్యాలు కలుగుతాయని పురాణం చెప్తుంది. అందుకే కార్తీక పౌర్ణమి అనేది ఎంతో పవిత్రమైనదిగాను శక్తివంతమైనదిగాను పరిగణించబడింది. ఇక కార్తీక పౌర్ణమి వెనుక ఉన్నటువంటి రెండవ కథ. పూర్వకాలంలో తారకాసురుడు అనే మహాసురుడికి 3 కుమారులు జన్మించారు. తారకాక్ష, కమలాక్ష మరియు విభృత్కాళి. ఈ 3 కూడా బ్రహ్మదేవుని తపస్సు చేసి అపారమైన శక్తులను పొందారు. వారు బ్రహ్మదేవుడిని ప్రత్యేకమైన వరాన్ని కోరారు. మాకు 3 కోటలు కావాలి, ఒకటి స్వర్ణంతో, రెండవది వెండితో, మూడవది ఉక్కుతో. ఈ 3 కోటలు ఆకాశంలో, భూమిపైన మరియు పాతాళంలో ఉండాలి. ఈ 3 కోటలు 1000 ఏళ్లకు ఒక్కసారి ఒక రేఖలోకి వస్తాయి. ఆ సమయంలో ఈ 3 కోటలను ఒకే బాణంతో చీల్చగలిగిన వాడు మాత్రమే మమ్మల్ని సంహరించగలడు. ఇక బ్రహ్మ కూడా వరాన్ని ప్రసాదించాడు. ఈ 3 కోటలు కలిసి త్రిపురం అని పిలువబడ్డాయి. అయితే త్రిపుర రాక్షసులు అంటే త్రిపురాసురులు వరబలంతో గర్వితులయ్యారు. దేవతలను హింసించారు, ఋషులను వేధించారు, యజ్ఞ యాగాదులను అడ్డుకట్టులు వేశారు. వారి దురహంకారానికి పెరిగిపోయింది. విచక్షణ లేకుండా ప్రవర్తించారు. అందరినీ ఇబ్బంది పెడుతున్నారు, ఎంతోమందిని బాధించారు. దేవతలంతా కైలాసానికి వెళ్ళి పరమశివుడిని శరణు కోరారు. ప్రభు, త్రిపురాసులనే ఈ రాక్షసుల బాధను తాళలేకపోతున్నాం, వారిని మీరు ఒక్కరే కట్టడి చేయగలరు అని ప్రార్థించారు. ఇక కరుణామయుడు అయినటువంటి శివుడు దేవతల యొక్క ప్రార్థనను అంగీకరించాడు. 1000 ఏళ్ల గడిచి ఆ త్రిపురం ఒకే రేఖలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూస్తున్నట్టుగానే ఆ పవిత్రమైన దినం కార్తీక పౌర్ణమి రానే వచ్చింది. ఇక శివుడు తన దివ్యమైన రథాన్ని సిద్ధం చేసుకున్నాడు. భూమిని రథంగా మార్చి బ్రహ్మదేవుడిని రథసారిగా నియమించి, ధనస్సుగాను బాణంగాను విష్ణుమూర్తిని నియమించి ఈ విధంగా అన్ని సన్నాహాలు పూర్తి చేసుకున్నాడు. కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడు పూర్ణంగా ప్రకాశించే సమయంలో ఆ 3 కోటలు ఒకే రేఖలోకి వచ్చాయి. ఇక శివుడు తన దివ్య ధనస్సును విడిచాడు. ఒకే బాణంతో ఏకకాలంలో ఆ 3 కోటలు భస్మమయ్యాయి. రాక్షసులంతా నాశనమయ్యారు, ఆనందభరితులయ్యారు. ఆ రోజు నుండి పరమశివుడిని త్రిపురాంతక అని స్తుతించారు. ఆ రోజు నుండి ఈ పౌర్ణమి త్రిపుర పౌర్ణమి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇక 3వ కథ విషయానికి వస్తే, పద్మపురాణం ప్రకారం కార్తీక మాసం భగవాన్ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో విష్ణుమూర్తి ప్రత్యేకమైన భక్తితో ఉంటాడు. ఒకసారి నారద మహర్షి భగవాన్ విష్ణువును సందర్శించి, ప్రభు, ఏ మాసం నీకు అత్యంత ప్రియమైనది అని అడిగారు. విష్ణు భగవానుడు చిరునవ్వుతో, నారద, కార్తీక మాసం నాకు అత్యంత ప్రియమైనది.
ఈ మాసంలో చేసే ఏ పుణ్యకారమైన కోట్లాది రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ప్రత్యేకించి ఈ కార్తీక పౌర్ణమి రోజున నన్ను మరియు శివుడు ఇద్దరిని పూజిస్తే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది అని చెప్పారు. అష్టైశ్వర్యాలు సకల శుభాలు చేకూరుతాయి అని చెప్పారు. ఇక కార్తీక మాసంలో ఒక ముఖ్యమైనటువంటి ఉత్సవం తులసి వివాహం. ఒకప్పుడు జలాంతరుడు అనే రాక్షసుడు భార్య బృంద. ఆమె మహాప్రతివ్రత. ఆమె పాతివ్రత్యం మహిమతో జలంధ్రుడు ఒకసారి అజేయుడయ్యాడు. ఎవరు అతని ఓడించలేకపోయారు. విష్ణువు ఒక ఉపాయంతో జలంధ్రుడిని వధించాడు. పాతివ్రత్యాన్ని కోల్పోయిందని విలపించింది. దుఃఖించినటువంటి వృందను విష్ణువు ఓదార్చి తన పాతివ్రత్యాన్ని స్వీకరించాడు. తరువాత వృందాదేవి తులసి మొక్కగా రూపాంతరం చెంది కార్తీక మాసంలో తులసి అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క వివాహం జరుపుతూ ఉంటారు. ఇక శివ విష్ణువులని యొక్క ఐక్యత విషయానికి వస్తే మన పురాణాలు చెబుతున్నది ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజున శివుడు మరియు విష్ణువు ఇద్దరు ఒకే దివ్యశక్తి యొక్క రెండు రూపాలు. ఈరోజు ఇద్దరిని పూజిస్తే భక్తులకు సర్వసిద్ధులు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. శివుడు సంహారకర్త, విష్ణువు పాలకుడు, కానీ ఇద్దరు ఒకే పరబ్రహ్మ యొక్క అంశాలు. కార్తీక పౌర్ణమి ఈ ఏకత్వాన్ని వ్యక్తులకు తెచ్చే పర్వదినం. ఈ కార్తీక పౌర్ణమి ఏ విధంగా జరుపుకోవాలో తెలుసా? సూర్యోదయానికి ముందు లేచి పవిత్ర నదిలో లేదా ఇంట్లో స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు భగవాన్ శివుడు మరియు విష్ణువు నాకు కరుణించండి అని ప్రార్థించాలి. శుభ్రమైన వస్త్రాలను ధరించి శివలింగం లేదా విష్ణు విగ్రహాల ముందు దీపాలు వెలిగించాలి. అలాగే తులసి మొక్క ముందు కూడా దీపం పెట్టాలి. కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంకాలం ఇళ్ల ముందు గుడుల చుట్టూ లక్షల కొద్ది దీపాలు వెలిగించి వైభవం చూడదగినది. అయితే ఈరోజు అన్నదానం చేయటం అత్యంత పుణ్యకరం. పేదలకు, బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజనం పెట్టడం మహాపుణ్యంగా పరిగణించబడి కొందరు భక్తులు ఈ కార్తీక మాసంలో ఉపవాసం ఉంటారు. రాత్రి చంద్రోదయం తర్వాత మాత్రమే వారు ఆహారాన్ని తీసుకుంటారు. మరి ఈ కార్తీక పౌర్ణమి యొక్క గొప్ప ఫలితాలు, ఆధ్యాత్మిక లాభాలు చూస్తే కార్తీక పౌర్ణమి రోజు చేసే పూజలు మరియు దానాలు జన్మ జన్మాంతర పాపాలను పోగొడతాయి, మోక్ష మార్గంలో ముందుకు నడిపిస్తాయి. శివకేశవుల యొక్క కటాక్షం కలుగుతుంది. మనశ్శాంతి, ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం పెరుగుతాయి. కుటుంబంలో సమృద్ధి నెలకొంటుంది. దాన సంపద వృద్ధి అవుతుంది. శత్రు బాధ తొలగిపోతాయి. సహకార జన్మ సాఫల్యం లభిస్తుంది. పురాణాలు చెప్పింది ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు భక్తితో శివకేశవులను పూజించిన వారు తిరిగి జన్మించాల్సిన అవసరం ఉండదు. వారు ఇహవ పరాలు సుఖాలు లభిస్తాయి. కార్తీక పౌర్ణమి కేవలం ఒక పండగ మాత్రమే కాదు, ఇది ఒక దివ్య శక్తులతో అనుసంధానమైన ఒక మహోత్సవం. పార్వతీదేవి యొక్క తపస్సు, శివునికి త్రిపురాసుల సంహారం, విష్ణువు యొక్క మహిమ, ఈ మూడు కథలలో మనకు ఒకటే సందేహాన్ని ఇస్తున్నాయి. అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ పవిత్ర దినాన దీపాలు వెలిగించి దేవతలను పూజించి దానాలు చేసి జ్ఞానాన్ని పంచుకుంటే మన జీవితం దివ్యమైన కాంతితో వెలిగిపోతుంది. కార్తీక పౌర్ణమి అందరికీ శుభము కలుగు చేయాలని ప్రార్థిస్తూ ఈ కథను విన్న వారందరూ సకల శుభాలు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కుటుంబ సభ్యులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.